మహారాష్ట్ర ఈవీఎంల గొడవ మనం చాలా అవును, సార్లు జగన్ కేసులు జగన్ కేసులు అది కూడా కేసులు జగన్ కేసులకు సంబంధించి బహుశా ఇది ముఖ్యమైన మలుపు కింద తీసుకోవాలి మనం. చాలా రోజులుగా అంటే 2012లో పెట్టిన కేసులు బహుశా 11 అనుకుంటాను. ఈడీ, సిబిఐ ఇవన్నీ పెట్టినటువంటి కేసులు వాటిలో కొంతమందికి ఉపశమనం వచ్చింది, కొంతమందికి రాలేదు. బట్ 10-12 ఏళ్ళైనా కేసు ఇంకా 12 ఏళ్ళు పుష్కరం అయిపోయింది. ఇప్పుడు ఇది రఘురామ బాణం అన్నమాట. ఇది మనకు రామబాణం తెలుసు, కానీ ఇప్పుడు ఈ రఘురామ బాణం లాగా ఈ రఘురామకృష్ణరాజు వేసినటువంటి కేసు ఇది. జగన్ కేసులు ఎంతకాలానికి కూడా తేలటం లేదు. తొందరగా తేలాలి అంటే తెలంగాణ హైకోర్టు నుంచి వాటిని మార్చాలి అన్నది రఘురామకృష్ణరాజు పిటిషన్లో సారాంశం. సుప్రీంకోర్టు ఈరోజు దాన్ని విచారించినప్పుడు అడిగింది, ఏమున్నాయి, మేము ఇంతకుముందే చెప్పాం కదా, రోజువారీగా డైలీ బేసిస్ మీద విచారించమని మేము చెప్పాము. డైలీ బేసిస్ మీద విచారిస్తుంటే కూడా ఇవి పరిష్కారం కావడం లేదా అని ఎదురు ప్రశ్న వేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం. వేస్తే లేదు, డిస్మిసల్ పిటిషన్స్ లేకపోతే ఇట్లాంటివన్నీ రకరకాలుగా కొట్టేయాలని చెప్పి అడిగేవి, వీటన్నిటితో అవి ఆలస్యం అయిపోతుంది అని చెప్పారు. అప్పుడు కోర్టు ఏం చెప్పిందంటే, మీరు వెంటనే ఏ కేసులు ఎన్ని ఉన్నాయో వివిధ స్థాయిలో ఆ వివరాలు మొత్తం మా ముందు పెట్టండి అని చెప్పి ఆ కేసును కొద్ది రోజులు వాయిదా వేసింది. ఒక వారం రోజులు ఏదో వాయిదా వేసింది. రఘురామకృష్ణరాజు పిటిషన్లో ఆయన తీవ్రమైన ఆరోపణలు చేశారు. సిబిఐకి, రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర యంత్రాంగానికి మధ్యలో ఫ్రెండ్లీ మ్యాచ్ నడుస్తున్నట్టుగా ఉంది అని ఆయన అన్నాడు. ఫ్రెండ్లీ మ్యాచ్ నడుస్తున్నట్టుగా ఉంది అని. రెండవది, పదే వాళ్ళు ఈ కేసులు వాయిదా వేసే ఆలస్యమయ్యే విధంగా పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తుంటే సిబిఐ ప్రేక్షక పాత్ర వహించినట్టుగా వ్యవహరించింది అని అదొక కామెంట్ చేశాడు. సో ఇంకా 2-3 కామెంట్స్ చేశాడు. నేను మై కాన్షియన్స్ షేక్ అని అన్నాడు. నేను చాలా చెలించిపోతున్నాను. ఇన్ని కేసులు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి అక్కడ అధికార యంత్రాంగం మొత్తానికి, ఇప్పుడు ఆయన ఓడిపోయారు అనుకోండి, అప్పుడు వేసింది 2023 నవంబర్లో వేసిన పిటిషన్ ఇది. దీన్ని అడ్మిట్ చేస్తారా లేదా అన్న దాని మీద చాలా సస్పెన్స్ ఉన్నది. వాళ్ళు అడ్మిట్ చేశారు, అది ఇప్పటిదాకా వచ్చింది. ఇప్పుడు నిర్దిష్టంగా తెలంగాణ హైకోర్టు నుంచి వివరాలు ఇస్తే బహుశా వాళ్ళు డైలీ బేసిస్ అనేది వాళ్ళు స్ట్రెస్ చేశారు. నిజంగా డైలీ బేసిస్ మీద విచారణ జరుగుతుందనేది సందేహమే. మనకు తెలుసు, డైలీ బేసిస్ మీద జరిగితే రోజు మనకి ఏదో సమయంలో వార్త వస్తుంది, ఒక బ్రేకింగ్ న్యూస్ అది వస్తుంది. అదే డైలీ బేసిస్ మీద జరుగుతున్నట్లేదు. త్వరగా జరగాలి అనేంత వరకు ఏదన్నా ఉందేమో, కానీ అంత ముందుకు పోవట్లేదు మొత్తానికి. అది తొందరగా విచారించి ఏదో ఒకటి తేల్చమని. ఇప్పుడు విచారణ జరపడము అంటేనే ఫలానా విధంగా ముగుస్తుందని కూడా ఎవరు చెప్పలేరు. విచారణలో ఎటైనా కావచ్చు. పైగా ఒక కేసు కాదు, అవును, ఒక సాక్షి కాదు, ఒక నిందితుడు కాదు, చాలా పెద్ద కేసు అది. కాబట్టి సుప్రీంకోర్టు ఈసారైనా గట్టిగా చెప్పి దీన్ని ముగింపుకు తీసుకొస్తే చాలా బాగుంటుంది. తొందరగా ముగిస్తే జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అంటుంటారు కదా, జస్టిస్ హరీడ్ ఈజ్ జస్టిస్ బరీడ్ అని మళ్ళీ దానికి కౌంటర్ స్లోగన్ ఒకటి ఉంది. సో హరీడ్, డిలేడ్ రెండూ లేకుండా బ్యాలెన్స్డ్గాను రీజనబుల్గా దాన్ని ముగిస్తే చాలా మంచిది. మరి సుప్రీంకోర్టు ఇవి తెప్పించుకొని చూసిన తర్వాత వాళ్ళు అన్నారు, మేము అన్నీ తెప్పిస్తున్నాం కదా, చూసి మేమే చెప్తామని. ఏం చెప్తారో మనం ఇంకా చూడాలి. ఇక రఘురామకృష్ణరాజు అయితే ఊరుకున్నాడు కదా, పట్టువదలని విక్రమార్కుడిలాగా ఆయన సింగిల్ మిషన్. ఇప్పుడు విజయపాల్ని అరెస్ట్ చేయించాడు. ఇప్పుడు జగన్ బెయిల్ రద్దు చేయాలి వెంటనే అన్న పద్ధతిలో ఆయన వెళ్ళారు. కానీ అది ఎజెండా మీదకి వచ్చినట్టుగా ఏమీ లేదు. కేసులు అయితే మటుకు అక్కడి నుంచి బదిలీ చేయటం అది జరుగుతుందేమో చూడాలి ఇంకా. ఓకే, సార్ ఈవీఎంలో